ఈరోజు నేను చెప్పే రెసిపీ సోరకాయ పకోడీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సోరకాయ చిన్నగా చాప్ చేసుకోవాలి, అలాగే ఆనియన్స్ కూడా. ఇందులో ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి. నేనైతే ఒక 5 స్పూన్స్ వేసుకున్నాను నా సోరకాయ క్వాంటిటీ బట్టి. మీ సోరకాయ క్వాంటిటీని బట్టి శనగపిండి వేసుకోండి. పకోడీ క్రిస్పీగా రావడానికి ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం పొడి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఈ పకోడీలో స్పెషల్ ఇంగ్రీడియంట్ కొంచెం షుగర్, టేస్ట్ బాగుంటుంది అప్పుడే. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ పకోడీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయ్యాక ఎలా ఉందో చూపెడతాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ధనియాలు వేసుకొని పకోడీ తింటున్నప్పుడు క్రిస్పీగా బాగుంటాయి. ధనియాలు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మెత్తి వేసుకొని పకోడీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే సోరకాయలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ చూసుకుంటూ వేసుకొని పకోడీ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. కొన్ని నువ్వులు వేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం 1 స్పూన్ వేడి చేసిన ఆయిల్ వేసుకోండి. ఇలా పకోడీ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఈ పకోడీలా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పకోడీ క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీ సోరకాయ పకోడీ రెడీ. ఆయిల్ అస్సలు పీల్చదు, హెల్త్కి కూడా చాలా మంచిది సోరకాయ, వాటర్ కంటెంట్ కాబట్టి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.